హల్లెలూయా. ప్రియ సంఘమా, దేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్న 55వ కీర్తనను కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నా. శరీరంలో ఉన్న బలహీనతను బట్టి మరి ఎక్కువసేపు మాట్లాడలేను. ఈ 55వ కీర్తనకారుడు దావీదు దేవుని దగ్గర చేసిన ధ్యాన కీర్తన అంటారు. ఏ కీర్తన? ధ్యాన కీర్తన. ప్రార్థన. ధ్యాన కీర్తన అంటే ప్రార్థన. ఆయన చేస్తున్న ప్రార్థన తనను గురించి, తన బ్రతుకును గురించి, తన జీవితానంతటిని గురించి, తనకు కలుగుతున్న సంగతులను గురించి ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము, నా మనవి ఆలకించి నా ఉత్తరమిమ్ము. నా శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ కీర్తన చదువుతుంటే దావీదు ఎంత శోధనలో ఉన్నాడో, ఎంత వేదనలో ఉన్నాడో, ఎంత బాధలో ఉన్నాడో దానిని ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాడు. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు, నా విన్నపమునకు విముఖుడవై ఉండకు. నా ప్రార్థన వినకుండా ఉండొద్దయ్యా. దేవుడు మన ప్రార్థన ఎప్పుడు వినడు. దేవునికి ఇష్టము కాని బ్రతుకు, నడవడిక, జీవితము మనలో ఉన్నప్పుడు ఆయన మనకు విముఖుడై ఉంటాడు. ఆయన వద్దన్న పని చేసినప్పుడు, పోతన్న చోటికి పోయినప్పుడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడొద్దు అన్నప్పుడు మాట్లాడినప్పుడు, పాపం జోలికి పోతుంటే పాపం జోలికి పోయినప్పుడు, శత్రువులను ప్రేమించు వంటి వారిని ద్వేషించినప్పుడు, ఆయన మాట వినని వారము కనుక ఆయన మనకు విముఖుడిగా ఉంటాడు. మన ప్రార్థన వినడానికి కూడా ఆయన ఇష్టపడడు. దావీదు అంటున్నాడు, నా విన్నపమునకు విముఖుడవై ఉండకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు, చేతులు జోడించినప్పుడు, మన చేతులు ఆయనకు కనబడుతున్నాయి. చేతులు జోడించినప్పుడు ఈ చేతుల యొక్క అపరాధం అది రక్తాపరాధమే ఉండొచ్చు, ఇతరులను హింసించిన అపరాధమై ఉండొచ్చు, కట్టెలను పాడు చేసిన అపరాధమై ఉండొచ్చు, ఎవరింటికైనా నిప్పు పెట్టిన అపరాధమై ఉండొచ్చు, ఎవరి కూడా అయినా పగలగొట్టిన అపరాధమై ఉండొచ్చు, ఎవరి మీదకైనా రాళ్ళు వేసిన అపరాధమై ఉండొచ్చు. ఈ అపరాధములన్నీ ఆయన కంటికి కనబడుతున్నాయి కనుక ఆయన తన ముఖాన్ని తిప్పుకుంటూ ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు కూడా ఆయనకి మనకి ఏమడ్డొస్తున్నాయట? పాపములు అడ్డొస్తున్నాయి. మన పాపములు, మనము చేసిన పాపాలు అడ్డొస్తున్నాయి. అందుచేత దావీదు అడుగుతున్నాడు, నా విన్నపమునకు విముఖుడవై ఉండకు, ఎందుకంటే నీవే నాకు దిక్కు.
దావీదు ఎప్పుడు తన బలము మీద ఆధారపడలేదు, తన అన్నదమ్ముల మీద కుటుంబం మీద ఆధారపడలేదు, తన సైనికుల మీద ఆధారపడలేదు, తనను వెంబడించిన వారి మీద ఆధారపడలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడంటే కేవలము తన దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం? దావీదు అరణ్యములో ఉన్న దేవుని మీద ఆధారపడ్డాడు. యుద్ధములోనికి వెళ్ళిన దేవుని మీద ఆధారపడ్డాడు. మహాభయంకరమైన గొల్యాతు ఎదురుగుండా నిలబడి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని ప్రజలను ఎదురించుటకు వీడు సున్నతి లేని వీడు యాపాటివాడు. యుద్ధము యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేది, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? యుద్ధం మనం చేస్తున్నాం. దేవుడు చేయనట్లేదు. నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తానంటే మనం ఆయన్ని చేయనివ్వట్లేదు. మనం ఏం చేస్తున్నాం? చాలా మంది ఆడోళ్ళు, మీరు కాదు, మీరు మంచోడు, వాళ్ళ మగోళ్ళు ఏం తెలివి లేనాడు, మట్టి కుర్రం, మట్టి తప్ప. ఇప్పుడు నేను ఒక కార్టూన్ ఒకటి చూస్తాను, మొక్కలు వేయమన్నారు. అందరికి తల మొక్క ఇచ్చి అందరూ తల చోట వేసారు. ఒక ఆవిడ ఆయన నెత్తి మీద వేసింది. ఏంటి నాకు ఎక్కడా మట్టి దొరకలేదు, ఎక్కడే ఉంది మట్టి, ఎక్కడ? అలా ఆయన బుర్రం. అంతేనా? మట్టి అంతా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వేసారు, మాకు వేసారు. అంటే ఆ దృష్టిలో ఎవరు తెలివైన వాళ్ళు? ఆడవాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళు, మగవాళ్ళు అసలేమి పని పొరలేని వాళ్ళు. ఇది అలా బతుకుతాడు, నేను లేకపోతే అని కూడా ఉన్నారు చాలా. ఎవరిని? తెంగరోళ్ళకి ఏమో ఈ గయ్యాలు దొరుకుతారు. గయ్యాల భర్తలకేమో తెంగర భార్యలు దొరుకుతారు. ఆ 24 గంటలు ఎడపడతాను అంటాడు. ఆ తెంగరలు ఏం చేసినా ఎడపడతాను. ఈ తెలివైన భార్య ఏం చేస్తుంది? వాళ్ళ ఆయన్ని ఎడపడుతుంది, నెక్స్ట్ మీద పట్టుకుంటుంది. ఈ ఇందులో గుంజు లేదు, ఇందులో కూర లేదు, ఏది ఎంత తాకాయ ఉంది. నేను అప్పుడప్పుడు ఆలోచన ప్రభువా, నాకు కలిగిన కష్టమును బట్టి నీకు మొదలుపెడుతున్నాను. నా విన్నపమునకు చెవియొద్దు. అది వినకుండా ఉండొద్దయ్యా, నువ్వు విముఖుడు అయి ఉండొద్దు, నువ్వు ముఖం పక్కన తిప్పుకోవద్దు. అందులో దేవునికి స్తోత్రం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇష్టం కాని వాళ్ళు, మన శత్రువైన వాళ్ళు మన ఎదురకుండా వస్తుంటే ఏం చేస్తామంటే ఆయన చూడడానికి పక్క మొహం పక్క ఇప్పుకుని విముఖత వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టం ఉండదు. అంత దూరంలో కూర్చున్న పక్కన కూర్చున్న పొరుగురు వెళ్ళినా కానీ అది విముఖత. అంటే
మనం కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ప్రార్థిస్తున్నా, మనము చేసిన అసహ్య కార్యములను బట్టి, అవిధేయతను బట్టి, మాట వినకపోవడాన్ని బట్టి దేవుడు జవాబియ్యాడు. దానిని గురించి దేవుని ఎదుట మనం విన్నపాన్ని విన్నవించుకోవాలి. ప్రభువా, నేను అవిధేయతతో నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించి నా ప్రార్థన ఆలకించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేమో. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుతున్నాను. వారు నా మీద దోషము మోపుతున్నారు, వారు నా మీద దోషము మోపుతున్నారు. దేవునికి స్తోత్రం. దేనిని బట్టిరా? నా శత్రువుల శబ్దమును బట్టి. అయిపోయి నాటిపోతే మొత్తం అయిపోతుందా? నా శత్రువుల శబ్దమును బట్టి. అవును, కొన్నిసార్లు శత్రువు కాచుకొని ఉంటాడు. కీడు చేయడానికి కాచుకొని ఉంటాడు. 69, 70, 71 సంవత్సరాల్లో సంఘంలో భయంకరమైనటువంటి పోరాటం జరిగింది. సంఘం ఒక విధంగా చీలిపోయింది. చాలా శత్రుత్వపు జాడలు ఎక్కువైనాయి. అప్పుడు పెద్దయ్య గారి పక్షాన్ని ఎక్కువ ఎవరున్నారంటే పొరుగు గ్రామస్తులే, పొరుగు నుంచి వారే. మరకపల్లి వారు తక్కువ ఉండేవారు ఆయన పక్షాన్ని. అట్లాంటి వాళ్ళు మరకపల్లి వారు, పూర్వాడమ్మ గారు, మన శారమ్మ గారు, విశ్వాసమ్మ గారు, ఇలా కొన్ని ఒక 10 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ ఇతర గ్రామస్తులే. దారుమవరం, పెద్దేవం, కాపవరం, దొమ్మేరు, గౌరీపట్నం, తిరుగుడి మెట్ట, బల్లిపాడు, వీరందరూ పెద్దయ్య పక్షాన్ని ఉంటారు. ఓ రాత్రి అర్ధరాత్రి వచ్చింది, 11-11:30 అవుతుంది. అలాంటి సమయంలో అప్పుడు 8 అయిందంటే అర్ధరాత్రికి అంత లెక్క వచ్చేది. ఆ రోజుల్లో చాలా చీకటి పడిపోయాడు. 11:30 టైంలో నేను పడుకుని నిద్రపోతుండగా కొన్ని అడుగులు చప్పుడు కనపడ్డాయి. ఏ చప్పుడు? అడుగులు చప్పుడు. మా అమ్మ మెలకుండా ఉండేది. ఆ సంతకాన్ని నిద్రపోయేది. తర్వాత మెలకు వచ్చి ప్రార్థనలు ఉండేది. నన్ను లేపింది. సరే, ఎవరో వస్తున్నారు, అడుగులు చప్పుడు అవుతుంది, మన ఇంటిని చుట్టుపడుతున్నారు అని చెప్పి. కాసేపు ఆ చప్పుడు వచ్చి ఆ ఇంటి దగ్గర ఆగి గుసగుస రాదు. ఈ మాట చదవగానే నాకు అది జ్ఞాపకం. శత్రువుల శబ్దమును బట్టి. వెంటనే లేచి అమ్మ అక్కడ కూర్చొని, అమ్మాయి బాబోయ్ ఎవరో వచ్చేసారు, ఎవరో వచ్చేసారు, ఎవరో వచ్చేసారు అని గట్టిగా అరవడం ప్రారంభించింది. అరవడం ప్రారంభించినప్పుడు ఉలిక్కి పడ్డారు వాళ్ళందరూ వచ్చిన వాడు. ఈ కేకలకి ఆ వెనకాలే ఉన్న లక్షయ్య,
అదే ఈ పక్కనేమో మన జానోళ్ళ చిన్నపిల్లలకు మేము చిన్నపిల్లలమే. జాను అలాగే అవతల నుంచి మన శారమ్మ గారు, మీసాల బాపయ్య, వీళ్ళందరూ మెరుపులు వచ్చేసిన వాళ్ళు. అప్పుడు చంద్రయ్య గారు వాళ్ళందరూ, వీరయ్య గారు, బసవయ్య గారు వాళ్ళందరూ డబ్బులు లేచేటప్పటికి ఇక్కడ 10 మంది ఉన్నారు. వీళ్ళు స్త్రీలు పురుషులు కూడా. అమ్మ మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారు మమ్మల్ని ఈ తగలబెట్టేయడానికి వచ్చారా ఏంటి అని మిమ్మల్ని ఎవరు పంపారని నిలదీసింది. అప్పుడు ఒక పుకారు వచ్చింది, పాస్టర్ చంపేస్తే 20,000 ఖర్చు పెడతాము అని. అంటే భయము భయము భయము. దావీదు అదే పరిస్థితి. శత్రువుల భయమును బట్టి, శత్రువుల భయము, అడుగుజాడల భయం, శత్రువుల శబ్దమును బట్టి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం గట్టిగా, ఇంకా గట్టిగా. నీ శత్రువు శబ్దం చేస్తున్నాడు. నీ శత్రువు ఎవరు? ఒక్కొక్కరికి ఒక్కొక్క శత్రువు. క్రైస్తవునికి శత్రువు ఎవరంటే సాతానుడు. భక్తిహీనుడికి, భక్తిపరుడికి శత్రువు అంటే భక్తిహీనుడు. నీతిమంతుడికి శత్రువు అవినీతిమంతుడు, అనీతిమంతుడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ప్రార్థనా పరుడికి శత్రువు అంటే ప్రార్థన చేయని వాడు. నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేయడానికి వాడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. నీ భక్తి జీవితము పాడగునని భయామా, నీ భక్తి జీవితము పాడగునని భయామా, భక్తి కలిగిన మనము అనుక్షణం భక్తిహీనతలో పడకుండా ఉండేటట్లుగా మనల్ని మనం కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చిత్తాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుతున్నాను. దుష్టుల బలాత్కారమును బట్టి. దుష్టులు బలాత్కారం చేస్తుంటారు, బలాత్కారం చేస్తూ ఉంటారు. దొంగతనం చేయమని బలాత్కారం చేస్తుంటారు, విగ్రహారాధన చేయమని బలాత్కారం చేస్తుంటారు, దేవుని దూషించమని బలాత్కారం చేస్తూ ఉంటారు. శత్రుకు మెషకబెట్టుకోని ఏం చేయమన్నారు? విగ్రహారాధన చేయమన్నారు. యోబు భార్య యోబుతో ఏమంటుంది? ఎవరిని చెప్పమంటుంది? దేవుని దూషించమంటుంది. దేవుని పిల్లల నేను మరుపెక్కు వైపు సరిగ్గా చెప్పలేకపోతున్నాను. తన కొద్ది వారాలుగా ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ప్రార్థనలు చేయండి. ఎంత భయంకరంగా జరిగినా, ప్రపంచం అంతా ఏకమైనా కానీ దేవుడు ఎవరి పక్షాన ఉంటాడంటే
ఇశ్రాయేలు పక్షాన అంటాడు, అది దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. వాళ్ళకు కూడా యుద్ధం చేసే వాళ్ళకి కూడా దేవుడు ఆయనే, కానీ వాళ్ళ పేరు మార్చి ఆయన మా దేవుడు కాదంటున్నారు. ఎప్పుడు మీరు మన ఎప్పుడు చెప్పాను ఆగర్ గురించి. ఆగర్ సంతానం ఎవరు? ఇష్మాయిల్. దేవుడు ఎవరికి కనబడ్డాడు? ఎవరు మారమైనాడు? ఓసారి హాగరు మారమైనాడు, రెండవ మారు ఇష్మాయిలు మారమైనాడు. దేవుడు అబ్రహాముకి, ఆగరుకి, అబ్రహాముకి కూడా ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇష్మాయిలును గొప్ప జనముగా చేస్తాను అని. అయితాడు అడవి గాడిద వంటి వాడు, జనములకు వ్యతిరేకంగా వాడుంటాడు. అది కూడా చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం, అన్న స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వారిని కొన్ని సందర్భాల్లో కొన్ని పనులకు వాడుకుంటున్నాడు. నేను అది నమ్ముతున్నా. మన బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగింది. ఈ ఇస్మాయిల్ ముస్లిమ్స్ దేశాల్లో తిరుగుబాట్లు జరిగితే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మీరు గమనించడం లేదు, ఆ దేశాల్లో ఉన్న నాయకులు ఏర్పాటు చేసిన పెద్ద విగ్రహాలను పడగొట్టారు. పెద్ద విగ్రహాలని పడగొట్టారు. మన బంగ్లాదేశ్లో అది జరిగింది. ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు, వాళ్ళకి సంబంధించిన విగ్రహాలన్నీ పెద్ద పెట్టారు, అవన్నీ జరగొట్టేశారు. ఇశ్రాయేలు విగ్రహాన్ని తయారు చేసుకుంటే ఎవరు పక్కన కొట్టారు చెప్పండి? ఎవరు పక్కన కొట్టారో చెప్పండి, బహుమతి ఇస్తారు. ఇశ్రాయేలులో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఏ విగ్రహం? ఎద్దు రూపాన్ని. దాన్ని ఆ 10 ఆజ్ఞలతో పగలు కొట్టేసి, తుగ్గలు చేసేసి, దాన్ని అగ్నితో పాలు చేసి, పొడుం చేసి, ఆ పొడుమంతా పట్టుకెళ్ళి ఏం చేశాడంట? నేలలో కలిపేశాడు. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అగిందే కానీ, భూమి క్రింద ఉండి నేల ఎందు రూపం, ఏ రూపమునైనాను చేసుకోవద్దు, నమస్కరించవద్దు, సాగిలపడవద్దు అని దేవుడు ఆజ్ఞయించాడు. మనమేం చేస్తున్నాం? విగ్రహాలు తయారు చేస్తున్నాం. కొంతమంది సాయిబుల్లో మరో ప్రత్యేకమైన వర్గం ఉంది. వాడు ఫోటోలు కూడా తీసుకోవాలి. ఎందుకని? అది విగ్రహం అండి. ఫోటో తీయించుకోవాలి. వాడు పాస్పోర్ట్లు తీసుకొచ్చి ఏం అక్కర్లేదు, ఎందుకు ఫోటో తీసుకోవాలి, అంత కఠినంగా ఉంటారు. ఇప్పుడు మన సభలకి పేపర్లు వేస్తాం, ఫోటోలు ఎవరు చేస్తాం? నా తీసుకుంటాను. ఇంకెవరు చేస్తాం? పాటకాలి, నాటకాలి, వాక్యాన్ని చెప్పేవాళ్ళు. ఈ ఫోటో ఇప్పుడు ఒక ఆయన ఫోటో వెనకాల వేసాను, ఆయన రొత్తం మానేసాడు. అంటే తాము హెచ్చించుకోవడం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ దైవ వ్యతిరేకమైనవి. దుష్టులు ఆచరిస్తూ ఉన్నారు. నేను
మీకు చాలాసార్లు చెప్పాను, చాలా సంవత్సరాలు చదువుతాం. నన్ను ఒకడు మందు తాగుదాం అన్నాడు. మందు అంటే ఏ మందు? ఏంటని కాదు, ఏమంది పార్టీ చేసుకుందాం అన్నాడు. ఏ పార్టీ? మందు పార్టీ అన్నాడు. నేను మందు తాగాను కదా అన్నా. నేను తాగిపిస్తాను కదన్నా, నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు తాగిపిస్తాను కదా అన్నా. గంగారెడ్డిగూడెంలో ఆడి గురించి 3 నెలలు వెళ్ళలేదు నేను. నాన్నగారు వెళ్ళమన్నా ఏదో వంక చెప్పి తప్పించేసుకునేవాడిని. ఆ తర్వాత ఏమైపోయాడు నీకు మళ్ళీ నాకు కనపడలే. వాటి పేరు రెడ్డి. బలాత్కారం చెయ్యబట్టి కలుగవుతున్నాం. బలాత్కారం చేస్తున్నారని మందు తాగేస్తున్నాం. బలాత్కారం మూస్తాడు ఇచ్చే మూస్తాడు ఇస్తున్నా మరి ఇచ్చేస్తాడా? నేనే తాగదు మూస్తాడు. నువ్వు ఎంగిల్ చేసి ఇచ్చే, నీ ఎంగిల్ నాకు ఎంత అనుకో. బలాత్కారం సినిమాకి తీసుకెళ్తారు, బలాత్కారం పాపం చేయడానికి, బలాత్కారం దొంగతనం చేయడానికి, బలాత్కారం సహకరించమని నువ్వు చేస్తావు, నేను చేస్తున్నా, తోడుగా ఉండు. బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుతున్నాను. వారు నా మీద దోషము మోపుతున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా గుండె నాలో మండుతున్నది, మరణ భయము నాలో పుట్టుతున్నది, దిగులు వణుకులు నాకు కలుగుతున్నవి, మహాభయము నన్ను ముంచి వేసాను. గోవలే నాకు రెక్కలున్నాయడవా, నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండునే, పరమడి దూరముగా పారిపోయి సుడిగాలు తప్పించుకొని అరణ్యములో నివసించి ఉండునే అనుకుంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 12వ వచనం, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడి వాడు నా యందు బలపడిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. నన్ను దూషిస్తున్నవాడు, నన్ను తిడుతున్నవాడు, నన్ను ఓడుతున్నవాడు, నా ఎడల ఈ పేరు చేస్తున్నవాడు నా శత్రువు కాడు, నా శత్రువు కాడు. నా మీద పగబట్టినోడు కాదు, నా మీద పగబట్టినోడు కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కీర్తన మీ కొరకే మళ్ళీ చదువుకోండి. వాక్యము నిన్ను మాట్లాడుతుంది, నేను హెచ్చరింపజేస్తుంది, ఈ పరిస్థితి నీకు తెలియజేస్తుంది, నీకు హెచ్చరికలు చేసి నువ్వు ఏ మేరకు అనుకుంటావో దాన్ని తెలియజేస్తుంది. ఇంటి వాడైతే నేను దాగి ఉండవచ్చు, నా శత్రువు అనుకుంటే నేను దాగుంటాను. దేవునికి స్తోత్రం. ఈ పని చేసింది ఎవరంటే, ఈ పని చేసిన నీవు నా సైకాలివి, నా చెరికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన కోసి చేసి ఉన్నవారము, ఉత్సవములకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రాలు జరుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? రోజు కూర్చుని మాట్లాడుతున్న వాళ్ళమే, సంభాషణ చేస్తున్న వాళ్ళమే, కష్టాలు భోజనాలు పెట్టుకుని ఒకటోట కూర్చుని తింటున్న వాళ్ళమే. ఇంకా చెప్పాలని కలిసి ప్రార్థనలకు వెళుతున్నాం, కలిసి సభలకు వెళ్తున్నాం, కలిసి దండయాత్రలకు వెళ్తున్నాం, కలిసి కూడికలకు వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం.
ఎవరు కాదు, నా తోటి విశ్వాసమైన నీవే. నాతో ఉన్నవాడివే, నా ఇంట్లో నేను పెట్టింది తిన్నవాడివే, నేను ఇచ్చింది తాగిన వ్యక్తివే, నా సహకారివే. నేను పిండి కొట్టుకుంటే నువ్వు పిండి కొట్టావు, నేను కారం కొట్టుకుంటే కారం కొట్టావు, నీవు అన్నం అనుకుంటుంటే నువ్వు వచ్చి నాకు సాయం చేసావు, కూరలు కొట్టే కూర అనుకుంటుంటే ఉల్లిపాయలు కోసావు, పచ్చిమిరపకాయలు కోసావు, అన్నీ చేసావు, అన్నీ చేసావు. తాలింపు కూడా నువ్వే పెట్టావు. ఇది ఎవరివి ఎవరివి ఎంటారా ఎవరు? బాబా రాజుగారు ఆటో వేసుకెళ్తాంటే అది తాడెట్టు నేను లాగేది, ఇప్పుడు మారిపోయింది అది. ఇప్పుడు తాడెట్టు లాగేవాడు వెనకాల, అప్పుడు తాడే లాగుతాను లేదు ఇచ్చేయి అని అన్నాడు. తెల్లారు వేస్తే ఆ ఆటో టైర్లు లేదు, మన వ్యాన్లు అందరూ ఉంటాయి, మన ట్రక్పోర్ట్ ఉండేది, మనకు తెలియదు. అందులో ఉన్న సామాన్ అంతా వెళ్ళిపోయేది. ఈ వ్యాన్లో ఉన్న ఆయిల్ కూడా వెళ్ళిపోయేది. ఎవరు తీశారు ఎవరు తెస్తారు? అంతకుముందు ట్యూబ్ లైట్లు ఉండేవి, ట్యూబ్ లైట్లు కనబడుతూ మానేసినాయి, తగ్గిపోయినాయి. ఏంటంటే తర్వాత పలానా ఓడి పలానా చోట పలానా మొన్న ఈ లైట్లు కట్టరా అంటే లైట్లు కట్టకు వచ్చి వైర్ కట్టలు ఏమన్నారు, 14 వైర్ కట్టలు మిస్ అయిపోయినాయి అన్నారు. 14 వైర్ కట్టలు, లైట్లు మిస్ అయిపోయిన వైర్ కట్టలు మిస్ అయిపోయి మొన్నటికి ఏంటిది మన ఉపాస పోటాలు అయిపోయిన తర్వాత జగ్గులు లేవు, బేసిన్లు లేవు, అక్కలు లేవు. విశ్వాసులు, ప్రార్థనా పరులు, భక్తులు, మీ భక్తి తగలయ్యా, మీ భక్తి నాశనం అయిపోను. దొంగలు భక్తులా, నువ్వు దొంగవి, నువ్వు పనికిమాలిన వ్యక్తివి. నీ ప్రార్థన కాదు, నీకు చుట్టుముట్టి ఏంటంటే శోధనలు, కీళ్ళు, అపాయాలు, వ్యాధులు, బలహీనతలు, రోగాలు అన్నీ చుట్టుపడతాయి. కారణం ఏంటంటే దేవుని సహాయము సహకారము నీకు ఉండదు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా నీటికి కాలెత్తున్నాడు ఎవడో కాదు, ఆయన పట్ల వచ్చిన వాడు ఎవడో కాదు, నాతో కలిసి భోజనం చేసిన వాడే, నా సహకారే. ఈ అన్నిటికెళ్ళినాడు ఎవరో నిర్మోహం అంటే చెప్తున్నాను, పరిచయంలో ఉన్నవాళ్ళే. బాబోయ్ దొంగతనం చేయనోడికి బాబోయ్ ఎందుకు? ఆ వ్యాపారాన్ని ఎవరు పోతాయి? అది చేసినోడికే ఆ శిక్ష ఎవరికి? నీకెందుకు చేయని వారికి నీకెందుకు బాధ భయం? నేరం చేయని వారికి ఏ భయమో లేదు. అమెరికాలో మొట్టమొదటి నేను న్యూయార్క్ ఎయిర్పోర్ట్ విమానంలో నుంచి బయటికి వెళ్ళడానికి ట్యూబ్లో వెళ్తున్నాం. ఎంత కుక్కలో 3, 4 వచ్చేసి అతను బట్టి పోలీసుడు వచ్చాడు. అది చూస్తున్నాడని భయం వేస్తుంది, వాసనలు అవుతున్నాయి, మనిషిని వాసనలు అవుతున్నాయి, సామాన్లు రిలీఫ్స్ అన్ని వాసనలు అవుతున్నాయి.
ఇంకేంటి ఎక్కడికి చెప్తే నవ్వేనా నారే కొంతమంది ఎదురుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. బెదరవలసిన వాళ్ళు ఎవరంటే నేల మందు, మత్తు మందులు, ఈ తెస్తారు చూడండి, ఆరు పట్టుకుంటూ వచ్చి ఆ మొట్టమొదటి నేను అమెరికాలో దిగినప్పుడు అంతకుముందు సంవత్సరం నా ప్రతి పెట్టి అణు 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 అణువు గాలించారు. నా చేతులు చిన్న బ్రీఫ్ కేసు ఉంది, ఆ బ్రీఫ్ కేసు అంతా తీసి ఓ డబ్బులా అని అందులో పెట్టేసి ఎందుకు నెత్తుతున్నా నాకు తెలవదు, ఎలా నెత్తుతారని. తర్వాత అడిగాను అక్కడ ఎందుకు ఎలా వెతికారంటే ఇక్కడ డ్రగ్స్ సప్లై అవుతుంటే ఏమైనా డ్రగ్స్ కానీ తెస్తున్నారని నెదురుతారు అని చెప్పారు. మొన్న ఒక 2-3 నెలల క్రితం భారతీయులను 5-6 అరెస్ట్ చేశారు విమానం దగ్గరనే. ఏంటో తెలుసా, విచిత్రమైంది, మీకు విచిత్రంగా ఉంటుంది. అక్కడ కూరలో వేసుకుంటే గసగసాలు పట్టుకెళ్ళారు. ఏం పట్టుకెళ్ళారు? ఆ గసగసాలు నేను కన్నా తీసుకెళ్ళాను. కొన్ని పట్టుకెళ్ళకూడదు. గసగసాలతో మత్తు మందు తయారు చేస్తారు, నరమందు గసగసాలతోనే తయారు చేస్తారు. కనుక వీళ్ళు గసగసాలు ఎందుకు తెచ్చారని వాడి ఉద్దేశం నరమందు తయారు చేయడానికి వచ్చేది పడేది జైలు పడేది. మనం జ్ఞానం తప్పు చేయనప్పుడు మనకు భయం ఎందుకు? ఎవరు తప్పు చేశారు, ఎవరు జ్ఞానం చేశారు, ఎవరికి తెలుసు? మనం కూడి మధురమైన గోష్ఠి చేసుకున్న వారం కూర్చుని ఎన్ని కబుర్లు చెప్తున్నాము. ఉత్సవములకు సమూహముతో దేవుని మందిరములకు పోయి ఉన్నవారం పండుగలకు వెళ్ళాం. క్రిస్మస్ పండుగకి వెళ్ళాం. ఏంటది ఏమంటుంది మనకు లేవు కాబట్టి పేరు పడుతుంది నాకు. ఉప్పే సభలకు వెళ్దాం, మన బరంపాలెం ప్రతి సంవత్సరం జరిగి అప్పోవడానికి వెళ్తుంటాం. ఎలాగెళ్ళినోడే ఎన్ని రమ్యమైన మాటలు మాట్లాడుకున్నాము, ఎన్ని శ్రేష్టమైన మాటలు మాట్లాడుకున్నాము. వారే నన్ను సూచించేవారు, వారే నా మీదకి మడవనెత్తేవారు. దేవునికి స్తోత్రం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులు గాని వారి పాతాళమున దిగిపోదురు గాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమున ఉందును ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎక్కడుందంటావో చెడుతనం? వారి నివాసములలోను వారి అంతరంగములోను. అంతరంగంలో చెడుతనం ఉంది. పైకి మంచి మాటలు మాట్లాడతారు కానీ హృదయం నిండా ఏముంది? కుళ్ళు, అసూయ, వేషం, దోషణ. అయితే నేను దేవునికి మొదలుపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించును. ఈ 17 వచనాన్ని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని మీ ప్రార్థన సమయాలు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొదలుపెట్టుకున్నాను. ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కళ్ళు విందులో వెళ్ళినప్పుడు నాకు ఐ డ్రాప్స్ ఇచ్చారు. పొద్దున్న వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, రాత్రికి వేసుకోవాలి. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత చూపించుకున్నప్పుడు మళ్ళీ ఆ కళలో ఏమైనా మార్పు వచ్చిందేమో చూస్తారు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలం. ఇక్కడ సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం అంటే మార్పు వచ్చింది కానీ ఉదయకాలమున, మధ్యాహ్నమున,
ధ్యానించుతూ ఏం చేస్తున్నాడు చెప్పండి. ధ్యానం చేయాలి, మొదలు పెట్టాలి. ధ్యానం చేయాలి, మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. కనీసం 3 మార్లు. కొందరు 3 మార్లు చేస్తారు, కొందరు 7 మార్లు చేస్తారు. దావీదు ఎన్ని మార్లు చేస్తున్నాడు? 3 మార్లు. దేవునికి స్తోత్రం. మీకు సంగతి తెలుసా? మనకంటే ఈ ముస్లిమ్స్ ఎంత శ్రేష్ఠులు అని నాకు చాలా నచ్చుంది. వాళ్ళ క్రమశిక్షణ ఏంటంటే వాళ్ళు రోజుకి 5 సార్లు 7 సార్లు చేస్తారు. వాళ్ళ మైక్ ఆన్ అవగానే ఎక్కడున్నా సమయం అవుతున్నప్పటికీ సిద్ధమైపోతారు. వీలైతే మా నమాజ్ చేయడానికి ఆ మసీదుకి వెళ్ళిపోతారు. ఒకవేళ వీళ్ళు కాకపోతే ఏం చేస్తారో వాళ్ళు ఉన్న స్థలంలోనే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఏదో కవల ఏదో తీసేసి అక్కడ పచ్చేసి నేల తీసేసుకొని ఆ మొత్తాలు వేసి చాలా నేలకు వాచేస్తారు, చాలా నేల కనిపించారు. ప్రార్థన అది పూర్తయ్యే వరకు వాళ్ళు ఎవ్వరు కలపరు. మన ప్రార్థనలో కూర్చోండిగా ట్రింగ్ ట్రింగ్ అనేది ఫోన్లు ఎక్కడ పెడతారు తెలుసా? ఆ నమాజ్కి వెళ్ళినప్పుడు ఆ మసీద్ దగ్గర ఒక బాక్స్ బాక్స్లో పడేసిపోతారు. నువ్వు చాలా పదిహేను దేవుడి కంటే బైబిల్ కంటే డబ్బుల కంటే జాగ్రత్తగా కంటే మనిషి అంతా లేదా ఫోన్ ట్రింగ్ అనగానే హలో హలో అనుకుంటే దేవుడి కంటే ఫోన్ ముఖ్యమైందా? ఇప్పుడు ఫోన్ ఇప్పుడు వచ్చాయి కానీ ఇక్కడికి వచ్చాయి కానీ చేతిలోకి వచ్చాయి కానీ ఇంతకుముందు ఎక్కడ ఉండేవి? ఆ నెలలో కూడా ఎవరింట్లో ఉండేవి? ధనవంతులలో మాత్రమే ఉండేవి. నువ్వు ఇంట్లో లేనప్పుడు ఫోన్ పోతే ఎవరు చెప్పారు సమాధానం? ఎవరు చెప్పరు కదా. ప్రార్థిస్తున్నప్పుడు ఫోన్ మోగితే నువ్వు ఎందుకు పని తెలుస్తున్నావు? మందిరానికి ఫోన్ ఎందుకు చేస్తున్నావు? ఫోన్తో నీకు పనేది? నీ పని ఎవరితో? నీ ఆకలి తీర్చేది ఫోనా? నీ ప్రార్థన వినేది ఫోనా? నీకు సహాయం చేసేది ఫోనా? ఈ ఫోన్ నీకు ఏం చేస్తుందో తెలుసా? నీకు అవినీతి నేర్పుతుంది, నిన్ను వ్యభిచారిగా మారుస్తుంది, నిన్ను దుర్మార్గురాలిగా మారుస్తుంది, నిన్ను దేవునికి దూరం చేస్తా ఉంది, నిన్ను దేవునికి వ్యతిరేకంగా మార్చేస్తా ఉంది. అన్న దేవునికి స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 22వ వచనంలో నీ భారమై యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మీ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? నీ భారం ఎవరి మీద వేయాలి? నీ బరువు ఎవరి మీద వేయాలి? నీ బాధ ఎవరితో చెప్పుకోవాలి? నీ కష్టం ఎవరితో చెప్పుకోవాలి? మనుషులతో చెప్పుకుంటే నీ అనువుగా నేను అయ్యో అయ్యో అలాగా అలాగా అంటారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఫోన్ తీసుకుని అది దానికి అలా జరిగిందంట, దీనికి ఎలా జరిగిందంట, అలాగే జరగాలి అలాగే జరగాలి ఇంకా జరగాలి. ఎవరు
లేదులే, నువ్వెవరితో చెప్తున్నావు వాళ్ళే. కానీ నిన్ను వాదార్చేది ఎవరు? నీ దేవుడే. నీ సహాయం చేసేది ఎవరు? నీ దేవుడే. నీకు తోడుగా ఉండేది ఎవరు? నీకు దేవుడే. నీ దేవుడే, మనుషుడు కాదు. మనుషుడు కాదు, మోకరించండి. నీ హితుడు అనుకున్నవాడు, నీ స్నేహితుడు అనుకున్నవారు, నీ కృష్ణుడు అనుకున్నవారు నిన్ను అవమానాలు పాలు చేస్తున్నారు. నీ నాశనాన్ని కోరుకుంటున్నారు. నీ దేవుడు నీవు నాశనానికి కాదు ఇష్టపడటం లేదు, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావు. నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు. నీవు నీ బిడ్డలు బాగుండాలని కోరుకుంటున్నావు. నువ్వు ఆరోగ్యంతో ఉండాలని, తనతో సహవాసంలో ఉండాలని, తన ముఖ కాంతిని మీద ప్రకాశింపజేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రాలు చెల్లించుదాం. మోకాళ్ళ మీద ఉండే స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.